తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. బట్ ఏది జరిగినా బీఆర్ఎస్కి అయితే నష్టం తప్పదు. అది కాంగ్రెస్ 10 మెజార్టీ సీట్లు తెచ్చుకొని బలపడ్డా, బీజేపీ మెజార్టీ తీసుకు బలపడ్డా ఆఖరికి నష్టపోయేది అయితే బీఆర్ఎస్ఏ. సో అందువల్ల ఈ పరిస్థితుల్లో మా ఎమ్మెల్యేలు పోవడం కాదు, మాతోనే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు అని కేసీఆర్ కొత్త థియరీ పెట్టాడు. ఒక రకంగా ఇది ఒక మైండ్ గేమ్, పవర్ఫుల్ మైండ్ గేమ్. అంటే తన వాళ్ళను నిలబెట్టుకోవడానికి, తన వాళ్ళకు కాన్ఫిడెన్స్ ఇవ్వటానికి, ప్రత్యర్థుల్ని కొంత హెచ్చరించడానికి ఒక వాడిన రాజకీయ ఆయుధమే. కానీ ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మరి బీఆర్ఎస్తో టచ్లోకి పోయారనే వార్త ఎన్నడూ లేని ఇవాళ ఎందుకు వచ్చింది? అయితే ఏది జరగదా, బీఆర్ఎస్ నుంచి ఒక 30 మంది ఎమ్మెల్యేలు పోతే, కాంగ్రెస్ నుంచి 30 మంది ఎమ్మెల్యేలు ఇడిపోతే ప్రభుత్వం మారిపోతుంది. భారత రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చు అనేది కనుక ప్రజలు, రాజకీయ నాయకులు ఎటైనా పోవచ్చు, రాజకీయాలు ఏ పరిణామాలు సంభవించవచ్చు కనుక ఇలాంటి థీరీస్ ముందు పెట్టినప్పుడు నమ్మే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎవరు కొట్టిపారేలేం, జరగదు, అసాధ్యము అని ఎవరని చెప్పగలుగుతాం? జ్యోతిరాదిత్య సింధియా ఉదంతం చూసాం, సచిన్ పైలట్ తిరుగుబాట్లు చూసాం. అందువల్ల రాజకీయాలు ఈ రకమైన ధోరణి మన కళ్ళ ముందు కనబడుతున్న తర్వాత ఏం జరుగుతుంది అనేది ఇవ్వడము చెప్పలేము. కానీ యాజ్ ఆఫ్ టుడే ఆ వాతావరణం అయితే లేదు. ఇప్పుడు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్కు వెళ్ళి, ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం నిలబెట్టుకోవడే కాదు, రేపు ఎన్నికల్లో కూడా గెలవాలి కదా. ఇప్పుడు బీఆర్ఎస్కు ప్రజల నుంచి వ్యతిరేకత పెరుగుతున్న కొద్దీ, ప్రజల నుంచి దూరం అవుతున్న కొద్దీ పక్క పార్టీ ఎమ్మెల్యేలు రావడం కష్టం. ఎందుకంటే అల్టిమేట్గా ఒక ఎమ్మెల్యే ఎప్పుడు వస్తాడు? తక్షణం ఇప్పుడు ఏదో అధికారం ఒకటే కాదు, భవిష్యత్తులో కూడా తన అధికారం నిలబెట్టుకోగలగాలి కదా. అందువల్ల తన రాజకీయ అవకాశాలు దెబ్బతగులుతున్నప్పుడు ఏ నాయకుడు రాడు. అందువల్ల కాంగ్రెస్లో అధికారం ఉంది, కొత్తగా బీఆర్ఎస్లో పోయి అధికారం వచ్చేది ఏముండదు కదా. ఏమైనా మంత్రి పదవులు కొద్దిగా ఎవరికైనా మారచ్చు. అందువల్ల ఇప్పటికైతే ఆ వాతావరణం కనబడలేదు. ఎందుకల్ల రాజకీయాలు ఏదైనా జరగవచ్చు కనుక కేసీఆర్ దీన్ని ఒక ఆయుధంగా ప్రయోగిస్తున్నాడు. మరొకటి సార్, లోక్సభ ఎన్నికల తర్వాత మనదే రాజ్యం అనేది నిన్న కేసీఆర్ అక్కడ సమావేశం మాట్లాడడం జరిగింది. కాంగ్రెస్లో అంతా కూడా బీజేపీ పెత్తనం మాత్రం నడుస్తుంది అనేది ఇవి మరొక వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది సార్. కాంగ్రెస్ పార్టీలో బీజేపీ పెత్తనం ఎలా ఉంటుంది? సో కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా బీజేపీకి ప్రధాన ప్రత్యర్థి. మోర్ దెన్ 200 సీట్లలో బీజేపీతో ప్రత్యక్షంగా పోటీ పడుతున్నది కాంగ్రెస్. బీజేపీ ఓడించగలిగేది, ఓడించడానికి అవకాశం ఉన్నది కాంగ్రెస్ పార్టీ రివైవల్తోనే. కాంగ్రెస్ పార్టీ బలహీనపడుతున్న కొద్దీ దేశంలో బీజేపీని ఓడించడం సాధ్యమే కాదు. ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు కాంగ్రెస్ బీజేపీతో రాజీపడి, కాంగ్రెస్లో బీజేపీ పెత్తనం, కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ ఏమైనా ప్రాంతీయ పార్టీ కాదు కదా, అదొక జాతీయ పార్టీ. దానికి రేవంత్ రెడ్డి ఒక్కరే నాయకుడు కాదు కదా. అంటే మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ ఒక నెరేటివ్ బిల్డ్ చేయదలుచుకున్నది ఏంటంటే, రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు కూడా రేవంత్ రెడ్డి ఏబీవీ మనిషి, ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న మనిషి అంటూ బీఆర్ఎస్ నేతలు, ఎంఐఎం నేతలు చాలా ఒక నెరేటివ్ బిల్డ్ చేశారు. కానీ అదేమీ కాంగ్రెస్ పార్టీలో ఆయన అవకాశాలు దెబ్బతీయకపోగా ఆయన బలోపేతం చేసింది. టార్గెట్ రేవంత్ అనే ప్రతిపక్ష బీఆర్ఎస్ వ్యూహం అల్టిమేట్గా కాంగ్రెస్కి లాభమైంది, ఆయనకు లాభమైంది. ఎందుకంటే కాంగ్రెస్లో ఒక ముఖ్యమంత్రి ఎవాల్వ్ కావటానికి రేవంత్ రెడ్డి పైన బీఆర్ఎస్ దాడి ఒక రకంగా ఉపయోగపడ్డది. సో అందువల్ల ఇప్పుడు ఆ నెరేటివ్ను కంటిన్యూ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి బీజేపీలో చేరుతాడని. ఇప్పుడు నిన్న కూడా ఇవాళ పత్రికల్లో చూస్తే 2 కాంట్రడిక్టరీ వార్తలున్నాయి. ఒక పత్రికేమో రేవంత్ రెడ్డి పోడు బీజేపీకి అని కేసీఆర్ అన్నట్టు రాసింది, ఇంకో పత్రికేమో రేవంత్ రెడ్డి పోతాడు అని కేసీఆర్ అన్నట్టు రాసింది. అది ఇంటర్నల్ మీటింగ్ కేసీఆర్ ఏమన్నాడో మనకు తెలియదు. బట్ ఏదైనా రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో ఉండడు అనే నెరేటివ్ మొదటి నుంచి బీఆర్ఎస్ బిల్డ్ చేస్తూ వస్తుంది. అందులో భాగమే కాంగ్రెస్లో బీజేపీ పెత్తనం అని. కాంగ్రెస్లో బీజేపీ పెత్తనం ఎవరి మీద చేస్తారు? రేవంత్ రెడ్డి మీద చేస్తుందా, బట్టి విక్రమార్కనా, ఉత్తమ్ కుమార్ రెడ్డా, ఎవరి మీద చేస్తుంది? కాంగ్రెస్ పార్టీకి చరిత్ర ఉంది, అదొక రాజకీయ పార్టీ. అందువల్ల కాంగ్రెస్లో బీజేపీ పెత్తనం, బీజేపీలో కాంగ్రెస్ పెత్తనం ఉండదు. దేశంలో మీరు ఎక్కడైనా ప్రాంతీయ పార్టీలు బీజేపీతో కలిసాయి, విడిపోయాయి. ఒక ఆర్జేడీ మినహా దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు గతంలో బీజేపీతో కలిసినాయి. కలవకపోయినా కనీసం స్నేహపూర్వకంగా, పరోక్షంగా మద్దతు ఇచ్చిన పార్టీలే కదా. అందువల్ల ప్రాంతీయ పార్టీ ఇప్పుడు ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుంది కేసీఆర్ అంటే, బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే, బీఆర్ఎస్ బీజేపీ కలుసుకుంటున్నాయనే భావన అసెంబ్లీ ఎన్నికల్లో పెద్ద ఎత్తున నష్టం జరిగింది, కాంగ్రెస్కి లాభం జరిగింది. సో దాని నుంచి బయటపడటానికి బీఆర్ఎస్ వేసేటువంటి ఒక ఎత్తుగడ. ఎందుకంటే బీఆర్ఎస్కు దెబ్బతింటున్న క్రమంలో బీఆర్ఎస్ ఓటర్లు అటు బీజేపీకు ఇటు కాంగ్రెస్కు షిఫ్ట్ అవుతారు. అందువల్ల ఆ షిఫ్ట్ను ఆపటం కొరకు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ బీజేపీ ఒకటి కాదు, కాంగ్రెస్ బీజేపీ ఒకటి
అనే నెరేటివ్ బిల్డ్ చేయాలి. అది రెండు జాతీయ పార్టీలు ఒకటి కావడం అవకాశం లేదు కనుక అందులో ఒక నాయకుడు బీజేపీతో కలుస్తున్నాడు నెరేటివ్ బిల్డ్ చేయాలి. అందులో ఇదంతా నెరేటివ్ బిల్డింగ్లో భాగం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో బీజేపీ పెత్తనం ఎట్లుంటుంది, ప్రాక్టికల్గా సాధ్యం కూడా కాదు కదా. ఓకే సార్, మరొక విషయం సార్, ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ అంటే బీజేపీకి వ్యతిరేకంగా బీఆర్ఎస్ మినహా అన్ని పార్టీలు ఏకం కావాలి అంటే ఇంకా ఏ పార్టీలు ఉన్నాయంటారు? అది ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పాలి. బహుశా ఆయన నల్గొండ గడ్డ పైన అన్నాడు కనుక వామపక్షాలు ఉద్దేశించి అనాలి. ఎందుకంటే ఇక మిగిలిన పార్టీలు ఏంటి బీఎస్పీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిష్క్రమణ తర్వాత మళ్ళీ బీఎస్పీ బ్యాక్ టు స్క్వేర్ వన్ ముందుకు వచ్చింది. బీఎస్పీ అయినా దేశంలో బీజేపీకి అనుకూలంగానే బీఎస్పీ వివరిస్తుంది తప్ప వ్యతిరేకంగా ఎక్కర్లేదు. ఆమ్ ఆద్మీ పార్టీ లాంటి పార్టీ లేవు, ఉన్నా బీఆర్ఎస్తోనే స్నేహం ఉంది. ఇక లోక్సత్తా లాంటి వాళ్ళు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏకి మద్దతు ఇచ్చారు కనుక తెలంగాణలో కాంగ్రెస్కి మద్దతు ఇచ్చే అవకాశమే లేదు. అయినా లోక్సత్తా పార్టీ యాక్టివ్గానే లేదు. ఇక మిగిలిన పార్టీలు ఏమున్నాయి కనుక బీఆర్ఎస్ మీద, ఎందుకంటే తెలంగాణ రాజకీయమే బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యలో చీలిక కనుక కొత్తగా ఇప్పుడు కొత్త పార్టీ ఏం లేదు కదా. బహుశా వామపక్ష పార్టీలు ఉద్దేశించి మాట్లాడచ్చు. ముఖ్యంగా భువనగిరి నుంచి సిపిఎం పోటీ చేస్తుంది కనుక ఆ స్టేట్మెంట్ ఇచ్చి ఉండాలి. అయితే సిపిఐ పోటీ చేయడం లేదు. ఇలా వామపక్షాలు కాంగ్రెస్ పార్టీతో పొత్తుకు ప్రయత్నించిన మాట నిజం. తమకు చెరో పార్లమెంట్ సీట్ అయినా కేటాయించని ప్రతిపాదించాయి. కాంగ్రెస్ ఇప్పటి వరకు అది అంగీకరించలేదు. అందువల్ల సిపిఎం ఇంకా సిపిఐ ప్రకటించలేదు ఏం చేస్తామని. సిపిఎం మాత్రం ఆ ఉనికిని చాటుకోవటానికి మేము ఒక సీట్లోనైనా పోటీ చేస్తామని చెప్పి భువనగిరి పోటీ చేస్తున్నారు. అయితే వాళ్ళు భువనగిరి ఎంచుకోవడం పైన కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి.